కొత్తగా ఇల్లు కట్టుకునే యజమాని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మ, కొత్తగా కట్టుకునేటప్పుడు నేను ఇందాక చెప్పాను, స్థల ఎన్నిక చాలా ఇంపార్టెంట్. దానితో పాటు శంకుస్థాపన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముహూర్త బలం చాలా గొప్పగా ఉండాలి. ముహూర్త బలము అందులో శంకుస్థాపన ప్రతిష్టా ముహూర్తం చాలా బలంగా ఉండాలమ్మా. ఎందుకంటే వారము, తిథి, ఎట్లా అంటేనమ్మా, రక్త తిథులు ఉన్నప్పుడు, అలాగే మన దుస్థాన దోషములు ఉన్నప్పుడు, వారము, నక్షత్రం ఇలాంటి సరిపడని కొన్ని ముహూర్తాలు ఉన్నప్పుడు కట్టుకున్నప్పుడు మనం ఎంత బలంగా కట్టుకున్నా కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని మా ముహూర్త బలము, శంకుస్థాపన బలము, అమ్మ శంకుస్థాపనకు ముందు చేయాల్సిన ఎన్నో కార్యములు ఉన్నాయి. ఎందుకంటే స్థల శుద్ధి చేసుకోవడము, స్థలంలో నవధాన్యములు చల్లివేసి అవి ఏ విధంగా డెవలప్మెంట్స్ అవుతున్నాయి, అక్కడ ఒక గోవుని తీసుకువచ్చి మనం గో సంచారము ఎక్కడ ఉంది, గోవు వచ్చి ఎక్కడ బెదురుతుంది, ఎక్కడ గోమయం ఇస్తుంది, మనము గో పంచకము ఎక్కడ ఇస్తుంది అంటే స్థానాలు, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలంటే చాలా మనం ఉంటుందాం. ఎలా అంటే హౌస్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో అది మనం కూడా అలాగనే ట్రీట్ చేస్తుంది. మనం ఎంత గొప్ప ఆలోచనతో వాస్తు అనుకూలంగా నిర్మాణం చేస్తామో అది ఇంకా గొప్ప ఫలితాలు ఇచ్చేస్తుంది, అంచెలంచెలుగా మనకు ఇస్తుందమ్మా. అందుకని మనం ఏదైనా కొత్త నిర్మాణం చేసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం.